హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం వచ్చి 34,500 నుంచి మొదలవుతుంది. సర్టిఫికెట్ చూసి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాలు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేనివైతే ఎంటీఎస్, ల్యాబ్ అటెండర్ గ్రేడ్ 2, ఆఫీస్ అసిస్టెంటు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. ఎంటీఎస్కి 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 వచ్చి ఇంటర్మీడియట్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాటిలో కూడా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషను ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. ఈ నోటిఫికేషన్ మనకి టోటల్ 61 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులో వివిధ రకాల పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ లేనివి కూడా ఉన్నాయి. మ్యాక్సిమం నేను ఎక్స్పీరియన్స్ లేనివి అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చి మనకి 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఏ డిగ్రీ చదివినా సరిపోతుంది. మన ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 35,400 నుంచి శాలరీ అయితే దీనికైతే మొదలవుతుంది. నెక్స్ట్ వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్కి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మినిమం గ్రాడ్యుయేట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి మనకి టైపింగ్ వచ్చిన వాళ్ళు 8,000 కీసు మనకి కంప్యూటర్ మీద, కీబోర్డ్ మీద మనకి ప్రెస్ చేయడం ఉంటుంది. దానికి 20,384 రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిజరబుల్ ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు. డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. డిజరబుల్ అన్నారు కాబట్టి ఎసెన్షియల్ ఉంది కాబట్టి సరిపోతుంది. దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎంటీఎస్కి వచ్చేటప్పటికి మనకి 10వ తరగతి చదివిన వారు కానీ, ఐటీఐ చదివిన వారికి దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 18,834 రూపాయలు అయితే దీనికి శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ పీసీసీకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ప్రోగ్రామర్ కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. సీనియర్ కన్సల్టెంట్ సాఫ్ట్వేర్, డ్రైవర్ ఆర్డినరీకి అయితే మనకి 10th క్లాస్ చదివిన వారు, ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్స్, హెవీ మోటార్ వెహికల్స్ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం డ్రైవర్కి అయితే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వారైతే దీనికి అప్లై చేసుకుంటే 19,900 రూపాయల శాలరీ అయితే దీనికైతే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లేనిది ఏంటంటే ల్యాబ్ అటెండర్ గ్రేడ్ 2 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివిన వారు సరిపోతుంది. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నుంచి సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చి 19,900 రూపాయల శాలరీ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా జాబులు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ స్టోర్ ఆఫీసర్ అని, సీనియర్ ప్లంబర్ అని, సీనియర్ ఆపరేటర్ అనేసి, సీనియర్ మెకానికల్, ఎయిర్ కండిషన్ రిఫ్రిజిరేటర్ కోసము దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి మీరైతే అప్లై అయితే చేసుకోండి. చాలా రకాల జాబులు అయితే ఉన్నాయి దీంట్లో మీకు. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. తర్వాత లాండ్రీ మేనేజర్ ఉన్నాయి, దీనికి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. డ్రెస్సర్స్ ఉంది, హెల్త్ ఎడ్యుకేషన్ కోసం ఉంది. ఎవరికైతే మీకు క్వాలిఫికేషన్ ఉందో వారైతే వీటికి అన్నిటికి మీరైతే అప్లై చేసుకోండి. కోడింగ్ క్లర్క్ దీనికి బీఎస్సీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మనకి 19,900 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి బీఎస్సీ చదివిన వారికి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఒకవేళ ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే దీనికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు మెడికల్ రికార్డర్స్ కోసం దానికోసం ఉన్నవారు దీనికి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత చీఫ్ ఫార్మసిస్ట్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది వారికి కూడా డ్యూటీ నర్సు, సూపరింటెండెంట్ దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. చీఫ్ నర్స్ ఆఫీసర్ కోసము, తర్వాత మెడికల్ సోషల్ వర్కర్ కోసం చాలా రకాలైతే జాబులు దీంట్లో ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేనివి అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మీకు మొత్తం ఎంఎస్సి చదివిన వారు కానీ, తర్వాత డిగ్రీ చదివిన వారు కానీ ఇక్కడ చాలా రకాల జాబులు అయితే మీకు ఉన్నాయి కాబట్టి ఈ ఫెసిలిటీస్ని అయితే మీరు అందరూ యూజ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. మనకి 295 రూపాయలు అదర్
ఆ కేటగిరీస్ వారు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇన్ ఇండియా వేయడానికి మీకు ఈ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఒక ఎన్వలప్ మీద మీరు అడ్వర్టైజ్ నెంబరు, తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో దీనికి రాయవలసి ఉంటుంది. ఇక్కడ పూర్తి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి అయితే మీరైతే ఎన్వలప్ ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈపీఎఫ్ పాస్బుక్ ఉన్నవారు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ రెడీ చేసుకుని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి దానికి పెట్టవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ మర్చిపోకండి. జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ కాపీలు అయితే పంపించకండి. చాలామంది తెలియక ఒరిజినల్ కాపీలు పంపించేస్తుంటారు. అందుకని జిరాక్స్ తీసి సెల్ఫ్ అటెస్టెడ్ పంపించవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 18/2/2026 వరకు దీన్ని పంపించవలసి ఉంటుంది. ఎటువంటి క్వారీస్ ఉన్నా కానీ మనకి ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి అయితే మీరైతే ఫోన్ చేయండి. ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అంటించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఆధార్ నెంబరు, తర్వాత మనకి ఎంప్లాయ్ స్టేటు, పాన్ నెంబరు, కేటగిరీ, తర్వాత ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీరు క్యాపిటల్ లెటర్స్లో నింపండి. మీరు 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఉన్నవారు దానికి, లేని వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు లాంగ్వేజ్లో ఏమేమి మాట్లాడతారో, మీరు దీనికి సర్టిఫికేట్లు అటాచ్ చేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ పెట్టి తర్వాత ఇక్కడ సిగ్నేచర్ పెట్టి మీకు చెప్పిన అడ్రస్కి సెండ్ చేయవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా దీనికి జతపరచవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇన్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. ఇది మీ కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మనకి ఎయిమ్స్ జమ్మూలో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో పర్లేదు మేము కాంట్రాక్ట్ బేస్లోనే ఉద్యోగం చేయాలనుకున్నవారైతే దీనికి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కానీ మన వాట్సాప్ ఛానల్ నుంచి కానీ లేదా మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరైతే ఫిల్ చేసి మీకు పంపించవలసి ఉంటుంది, సెండ్ చేయవలసి ఉంటుంది. తక్కువ టైం ఉంది కాబట్టి త్వరగా అయితే సెండ్ చేయండి. స్పీడ్ పోస్ట్లో వెళ్ళిపోతుంది. దీనికి డిస్క్రిప్షన్లో మనకి కామెంట్ రూపంలో కానీ లింక్ని నేను పెట్టడం జరుగుతుంది. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన వాట్సాప్ ఛానల్లో కానీ దీని లింకులు ఉంటుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు ఫిల్ చేసి పంపించండి. ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వారు ఉద్యోగం పొందిన వారు అవుతారు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ డౌట్స్ ఉన్నా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.